వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్రం మీద ఏమాత్రం ఆసక్తి చూపిస్తలేరు. ఎంతసేపు ఢిల్లీ పెద్దల్ని కలవాలి, ఢిల్లీ పెద్దల్ని సంతృప్తిపరచాలి, ఇదొక్క విషయమే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆలోచిస్తున్నారు. టైం దొరికితే చాలు, సందర్భం ఏదైనా ఢిల్లీకి పోయే ప్రయత్నం చేస్తున్నారు, లేదా రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రాలకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం, రైతులు ఏ రకంగా గోసపడుతున్నారు. పండించిన పంటని అమ్ముకోలేక 40-45 రోజులుగా ఎండనక వాననక రైతులు ఆ వరి కుప్పల దగ్గర ఉంటున్నారు. వరి కుప్పల దగ్గర చనిపోతున్నారు, వడదెబ్బ తగిలి చనిపోతున్నారు, గుండెపోటు వచ్చి చనిపోతున్నారు, అకాల వర్షాలకు చనిపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దుర్మార్గంగా నడుస్తుంది. రైతులు ఇంత తీవ్రంగా ఆందోళన చెందుతుంటే ఎక్కడా కూడా ఈ ప్రొక్యూర్మెంట్, ధాన్యం సేకరణ పక్కడబందీగా చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. గాలికి వదిలేసిండ్రు. కొన్నోడు కొంటాడు, అమ్ముకున్నాడు అమ్ముకుంటాడు, వచ్చేటోనికి వస్తాయి పైసలు అన్నట్టుగా చూస్తున్నారు. రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. రవికుమార్ గౌడ్తో మాట్లాడదాం. రవికుమార్ గౌడ్ గారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రాష్ట్రంలో ఇంత మొత్తానికి ఓవరాల్గా చూస్తే పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఒకటేంటంటే నిన్న క్యాగ్ రిపోర్ట్ మనం చూసినాం. క్యాగ్ రిపోర్ట్లో రాష్ట్రం ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చెప్పేసి అని క్యాగ్ చెప్తున్నది. ఈరోజు చూస్తే మనం రైతులు కింద మీద పడుతున్నారు ప్యాడీ అమ్ముకోవడానికి. ఈరోజు మీరు కూడా నల్గొండ జిల్లాలో తిరిగి వచ్చింది. ఎట్లా ఉంది పరిస్థితి? శైలేష్ రెడ్డి గారు, నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే, నిజంగా ఒకవైపున ఆర్థిక పరిస్థితిని దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో దివాలా దించినట్టుగా ఉన్నది. నయా పైసా ఒక కొత్త సంక్షేమ పథకం లేకుండా, ఒక కొత్త ప్రాజెక్ట్ అంటూ లేకుండా, ఒక కొత్త కట్టడం అంటూ ఏమీ లేకుండా ఇప్పటికీ 2,70,000 కోట్లేమో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి 3,80,000 కోట్లకి వాళ్ళ అప్పులు వచ్చినాయి. ఈ సంవత్సరం 77,000 కోట్లు, ఈ ఒక్క ఇయర్ సంవత్సరం ఇలా 77,000 కోట్ల అప్పులకు వచ్చేసింది. ఇది ఏమి కొత్తది లేదు. ఇది ఒక పక్కన పెడితే ఇవాళ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అయితే అసలు పాపం ఇంకా గోస చెప్పుకునేటట్లేదు. అప్పుడు ఒక వైపున మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. నెలల తరబడిగా పంట కళ్ళాళ్ళ నుంచి రోడ్ల మీదకి వచ్చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కుప్పలుగా పేరుకొని ఉన్నాయి. ఇవాళ కూడా నేను చూసి వస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా రైతుకు కళ్ళల్లో నీళ్లు తప్ప, దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఎక్కడ కూడా ఒకవైపు ఇంకా జొన్నకు సంబంధించి, జొన్న పంటకు సంబంధించి కొనడానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ లేదు. మొక్కజొన్న మీద సగం కొన్న పరిస్థితి లేదు. ప్రధానంగా రోడ్ల మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటలు రైతు వరి, మొక్కజొన్న, జొన్న, కందులు ప్రధానంగా ఎక్కువగా పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ కుప్పలు హైదరాబాదులో నుంచి కారు వేసుకొని ఏ రూట్లో లాంగ్ రూట్లో బయలుదేరినా కూడా దారి పొడుగున కుప్పలు స్వాగతం పలుకుతుంటాయి. ఇది పరిస్థితి. ఒకవైపున మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. రైతు మళ్ళీ ఈ పంటను చేసుకొని వెంటనే మళ్ళీ ఆల్రెడీ జూన్ మృగశిర కార్తె వస్తే మళ్ళీ పంటకు కత్తెరకు పంటకు వ్యవసాయ ఏర్పాట్లు చేసుకోవాలి, చేయాలి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇంకా అసలు రైతు బంధుకు దిక్కే లేదు. రైతు భరోసా అప్పుడు ఎలక్షన్ మార్చి 22 అప్పుడు చెప్పిండు 45 రోజుల్లో రైతు బంద్ చేసేస్తా అని చెప్పి తర్వాత మళ్ళీ ఏదో కేసీఆర్ గారు మళ్ళీ రాగానే వాళ్ళు మళ్ళీ కొత్త మళ్ళీ ఈ సంవత్సరానికి అయితే జూన్లో వ్యవసాయం సీజన్ మొదలవుతుంది కదా. మెయిన్ సీజనే జూన్లో స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పటి వరకు దిక్కు దివాన్ లేదు. ఎంత ఘోరం అంటే ఒకవైపు కరెంటు సమస్య, నీటి సమస్య, వీటన్నిటిని అధిగమించి ఎరువులు, యూరియా, ఆఖరికి వీటన్నిటిని అధిగమించి పంట పండించుకుంటే కష్టపడి ఏదో చేసుకుంటే కనీసం రైతు మళ్ళీ వాళ్ళు ఇప్పటికీ ఇది ఒకవైపు ఈ ధాన్యం కొనుగోలు మీద ఒక దుఃఖం ఉండగానే
ఈ దుఃఖం తీరక ముందే దుఃఖం అట్లుండగానే కళ్ళ నిండా నీళ్ళుండగానే మళ్ళీ రైతుకి రేపు జూన్లో విత్తనాలు ఎట్లా కొనాలి, విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎరువులు ఎక్కడ దొరుకుతాయి, యూరియా ఎక్కడ దొరుకుతుంది, పరిస్థితి ఏంటి అనేది మళ్ళీ రైతుకు ఒకవైపున నిజంగా కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే చెప్పలేనంత ఒత్తిడిలో ఇవాళ రైతాంగం ఉన్నది. వ్యవసాయం చేయాలన్నా బంద్ చేసుకోవాలన్నా అంతే మళ్ళీ అంతే కదా 2014 బంద్ చేసుకుంటూ ఉండలేరు కదా. 2014 కంటే ముందు పరిస్థితి ఏమంటే తెలంగాణలో బోరు బావుల మీద వ్యవసాయం చేసి ఆధారపడి అప్పులైనా ఆత్మహత్యలైనా కరెంటు లేకపోయినా ఒక గంట వచ్చి ఒక గంట లేకపోయినా రాత్రులు పగలు దొంగళ్ళగా కరెంట్ వచ్చినా కూడా అయినా కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా రైతాంగం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటూ వ్యవసాయం చేసిందే తప్పితే వ్యవసాయం ఆపేయలేదు కదా. వ్యవసాయం అనేది మనం అనుకుంటాం చాలా మంది వాళ్లకు జీవితంలో భాగం, జీవనాధారం ఒక జీవనాధారంతో పాటు వాళ్ళ జీవితంలో భాగం. ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేని పరిస్థితి. ఒక రైతు నిజంగా వ్యవసాయమే జీవనం ఆధారంగా ఎంచుకున్నటువంటి రైతు అది జీవనాధారం అయినప్పటికీ కూడా ఇంకేదైనా ఆధారం దొరికినా కూడా ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టలేడు. అదే పట్టుకొని ఇంకా ఏ విధంగా అంత పరిస్థితుల్లో ఇవాళ లాస్ట్కి ఎంత దుర్మార్గం అంటే కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ ఉన్న పరిస్థితులకు కానీ ఒక జనరల్గా ఒక సీజన్కి సంబంధించి ముఖ్యమంత్రి అంటే ఆ సంబంధించిన అధికారులతోటి మనం జర్నలిస్టులుగా సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వంలో చూసినాం దగ్గరుండి. ఇది సీజన్ వస్తుందంటే ఆ సీజన్కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ముందు ప్రిపరేషన్గా తర్వాత అది ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు జరుగుతుండేది. ఇవాళ మనం ఆ మాట కూడా ఉన్నత స్థాయి సమావేశం అనే మాట కూడా వినే పరిస్థితి లేదు, అది పట్టింపే లేదు. ఎంతసేపుగా ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్కు ఢిల్లీకి పోవడం రావడమే సరిపోతుంది తప్ప ఇంకేమీ లేదు. రవికుమార్ గారు, ఇప్పుడు ఏమైందంటే ఈ బండి సాయి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసుందో కానీ కాంగ్రెస్ బీజేపీ బంధం చాలా బలపడుతుంది, రెండు మంచిగా గట్టిగా పనిచేస్తున్నాయి. వీళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏమంటలేరు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏమంటలేరు. ఇప్పుడు యూరియా విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మన రిక్వైర్మెంటు దాదాపు 11.5 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ ఉంది యూరియాది. కానీ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినంత 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అలొకేట్ చేసింది. ఇంకా 1.5 మెట్రిక్ టన్నుల షార్టేజ్ గ్యాప్ ఉంది. కానీ వీళ్ళు ఎవరు అడగరు. ఎందుకు అంటే ఇక మీరన్నట్టే తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటి. ఈ రెండింటికి శత్రువు ఎవరు అంటే రాజకీయ ప్రత్యర్థి ఎవరంటే బీఆర్ఎస్, కేసీఆర్ గారు. అందుకే వీళ్ళ దొంగతనం వాళ్ళ దొంగతనం బయటపడంగానే జాతీయంగా ప్రధాన పార్టీ అధికార పార్టీ బీజేపీ, అక్కడ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఇక్కడికి వచ్చేసరికి జాతీయ స్రవంతి రాజకీయాలలో ఆ రెండు పార్టీలు కూడా ప్రధాన ప్రత్యర్థులు. తెలంగాణకు ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు ప్రధాన పార్టీలకు శత్రువు ఎవరంటే భారత రాష్ట్ర సమితి. ఈ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ కనుక భారత రాష్ట్ర సమితిని కనుక దెబ్బ కొట్టినట్లయితే ఇక మనం ఆడిందే ఆట పాడిందే పాట, ఏమైనా చేసుకోవచ్చు అండి. ఇది ఒక్క అంశంలోనే కాదు, ప్రతి అంశంలో కూడా ఇద్దరి బంధం రోజు రోజుకి ఎంత బలపడుతుందో తెలుస్తుంది. ఈరోజు మల్లు రవి గారు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ బండి సంజయ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారు. వాస్తవానికి వాళ్ళే ముందలుండి డిమాండ్ చేయాలి. ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఎట్లా కొనసాగలుగుతావు, నీకే నైతిక అర్హత ఉందని క్వశ్చన్ చేయాలి. కానీ వాళ్ళు క్వశ్చన్ చేస్తలేరు. బీజేపీ ఏం మాటలు మాట్లాడుతుందో అదే మాట్లాడుతుండ్రు. కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రా, కేటీఆర్ గారు రాజీనామా చేసిండ్రా అని మాట్లాడతారు. ఏం మాట మాట్లాడితే ఇక్కడ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీల బంధం తెలంగాణ రాష్ట్రంలో చాలా బలపడుతుంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేసినా వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు అడుగుతలేరు. అడగకపోవడం కాగా వీళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. బీజేపీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కడికక్కడ కుమ్మకైతుండ్రు. రాష్ట్రంలో ప్రజలను మాత్రం గాలికి వదిలేసిండ్రు. ప్రజా సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పరిష్కరిస్తలేరు. వీళ్ళిద్దరూ అలాయ్ బలాయ్ చేసుకొని తిరుగుతుండ్రు. ప్రశ్నిస్తున్న పార్టీ ఒకటే ఉంది, అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. రవికుమార్ గౌడ్ గారు, ఈ బంధం చాలా బలపడుతుంది, మనం చూస్తున్నాం. ఈరోజు మల్లు రవి గారు నిన్న రామచంద్రరావు గారు ఏ మాటలు అయితే మాట్లాడినరు,
కాంగ్రెస్ ఎందుకు బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలి, అదే ఆయన కుటుంబానికి సంబంధించింది, ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి అని అంటారు. కేసీఆర్ కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ రాజీనామా చేసిండు అంటారు. అప్పుడు వాళ్ళు ఏది బాధ్యతాయుతమైన పదవులు లేరు, కేవలం ఎమ్మెల్యేలుగానే ఉన్నారు ఇద్దరు. అయినా అంటలేదు అదే మాటని ఈరోజు మల్లు రవి అంటాడు. ఏమంటారు? ఇప్పుడు కవిత గారి సంఘటనను చూపించి లాజిక్ మాట్లాడటం అనేది మీనింగ్లెస్, అర్థరహితం, ఇల్లాజికల్. వాస్తవంగా బండి భగీరథ పోక్సో కేసులో నిందితుడు. ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. పోక్సో కేసు చట్టంలో వెంటనే సాధారణ కూడా ఏం జరుగుతుందో 24 గంటల్లో నిందితుడి. ఇక్కడ డిమాండ్ కూడా ఏంటంటే ఆయనని కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మనం స్పష్టంగా సామాన్యులకు సైతం అర్థమైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తే అర్థమైంది. ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ కూడా దానికి ఏ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పకముందే సామాన్యులే దాన్ని గల్లా బట్టి అడిగిండ్రు, స్పష్టంగా అడిగిండ్రు. ఇవాళ అన్ని దారులన్నీ మూసుకుపోయిన తర్వాత చేయాలని కేసు కాకుండా బెదిరించాల్సినంత బెదిరించారు. అది అనివార్యంగా కేసు పెట్టిండ్రు. కేసు రిజిస్టర్ అయినాక దాచిపెట్టాలని చేసారు. అయినా దాగలేదు. నిందితుల్ని చాలా గొప్పోడి కింద చెప్పి బాధితుల్నే హానీ ట్రాప్ అని చెప్పేసి పెట్టి బాధితుల్నే నిందితులుగా, నేరస్తులుగా ఒక రకమైనటువంటి ఒక మైండ్ గేమింగ్ ఒకటి జరిగింది. అది బెడిసి కొట్టింది. లీగల్గా ప్రయత్నం చేయాల్సినంత చేసిండ్రు. అది లీగల్గా కూడా జరగలేదు. ఇవాళ ఒక్కటి ఏంటంటే అప్పుడప్పుడు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఒక గొప్పది అన్నది ఇవాళ ఉంటుంది. మొన్నటి సందర్భంలో కూడా న్యాయ వ్యవస్థని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా కూడా కాకుండా అనివార్యంగా న్యాయ వ్యవస్థ ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. బెయిల్ ఇవ్వాలి గత్యంతరం లేక తీసుకుపోయి జైల్లో పోలీసులకు రిమాండ్ చేస్తున్నారు. అది చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కనిపించింది. బండి సంజయ్ గారు తన కొడుకుని దాచిపెట్టుకోవటానికి ఎంత తన అధికార దుర్వినియోగం పాల్పడాలో అదంతా కూడా దొరికిపోయింది. ఇద్దరు అటు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ 2 పార్టీల అక్రమ సంబంధం అనేది తెలంగాణలో 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధం అనేది చాలా బండి భగీరథ విషయంలో చాలా స్పష్టంగా తెలిపోయింది. ఇంకా ఏం అక్కర్లేదు. ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ ఇంకేం అక్కర్లేదు. ఎప్పటికి ఫర్ ఎవర్ ఉంటుంది ఇది ఒక ఎగ్జాంపుల్. బీజేపీకి కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ సంబంధం ఎక్కువ ఉదాహరణ ఏది అంటే బండి భగీరథ సంఘటన అని తెలుసు. అందుకే ఈ యూరియా విషయంలో దబాయించకపోవడం, ఎందుకంటే ఏ విషయంలో కూడా ఆ తర్వాత ఈ పెట్రోల్ ధరల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ కావాలనో తెలంగాణలో ఆ రకంగా రియాక్ట్ కాలేదు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఏమన్నాడంటే 33 రూపాయలు మోదీ, 33 రూపాయలు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తింటున్నాయి, మీకెందుకు ఇస్తలేరు, అది ఎక్కడైనా అసలు కంటే మిత్తు ఎక్కువ ఉంటుందా అని మాట్లాడిండు. మళ్ళీ ఈరోజు దాని మీద ఒక్క ముక్క కూడా మాట్లాడతలేరు. ఇవాళ మీరు చెప్పినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలదే దానికి సంబంధించి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు లెక్కలు చేసి చెప్పిండు, లెక్కలు తీసి చెప్పిండు. మా అక్క పెద్దక్క అయితే, మా సీతక్క అయితే మంచిగా పెట్రోల్ బంకులకు పోయి వీడియో చేసింది ఇవన్నీ. కానీ ఇవాళ కనీసం ఒక్కరినెక్క నోరు పెకలదు, మాట్లాడరు. దీనికి ఎందుకు అంటే బండి భగీరథ కేసు అయింది. అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నవ సంఘటన ఒకటి జరిగింది. ఉన్నవ సంఘటన మా అన్న పెద్ద అన్న ఢిల్లీలో ఉంటాడు, రాహుల్ గాంధీ గారు. పొలోమని ఢిల్లీ తప్పదు అక్కడ పోయి బీభత్సం చేసి మొత్తం దాన్ని తప్పనిసరిగా బాధితుల పక్షాన్ని ఉండాల్సి ఉన్నాడు. మరి అదే మా అన్నకు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ఒక మైనర్ బాలిక సంఘటన జరిగితే మళ్ళీ నువ్వు జాతీయ రాజకీయాలు ఏ పార్టీకి అయితే ప్రత్యర్థిగా ఉన్నావో ఆ పార్టీ మంత్రి, హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి కుమారుడు చేస్తే మరి వెంటనే కనీసం దానికి సంఘటన నీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో నీ పార్టీ, నీ ప్రభుత్వము. అక్కడ సంఘటన నేరం చేసిందేమో, నేరారోపణ నిందితుడిగా ఉన్నటువంటిదేమో నీ ప్రత్యర్థి పార్టీ హోంమంత్రి. మరి కనీసం రావాలి కదా. లేదా వెంటనే నీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి రాహుల్ గాంధీ గారికి చెప్పాలి కదా. చెప్పకపోగా ఒక్క మంత్రి మాట్లాడలేదండి ఆ సంఘటన సంబంధించి. ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక్క మహిళా నాయకురాలు మాట్లాడలే, సంఘీభావం చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బాధితురాలు ఒక మైనర్ బాలిక కుటుంబానికి. పైగా ఇంకా సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. పాపం తెలుసో తెలియకో
ఆ పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడితే పిలిచి అందరు కలిసి చివాట్లు పెట్టి తిట్టిరే తప్ప ఆయన తిట్టిరు తప్ప నిజంగా చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తెలంగాణ నుండి అక్కవసరం. ఇంకా యూరియా ఎందుకు ఇంత పెద్దది ప్రధాన ప్రత్యర్థిది కుటుంబమే అంటే వీళ్ళ రాజకీయాల కోసం రైతులను పనంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా. రైతులని పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళకు అవసరం, అది యూరియా అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయిందంటే ఇక రైతులు మళ్ళీ యూరియా షాపుల దగ్గర మళ్ళీ క్యూ లైన్లు కట్టాలి, లేకపోతే మళ్ళీ చెప్పులు పెట్టాలి, లేకపోతే మళ్ళీ పాస్బుక్లు పెట్టాలి. ఈ పని ఇక రైతులకు ఈ గోస తప్పేటట్టు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలు, మెజారిటీ ప్రజలు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది పడుతుంటేనే ప్రభుత్వం మనకి మన వైపు చేతులు ఎత్తి దండం పెట్టి మన వైపు ఆర్థిస్తుంటారు. కాబట్టే వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉంటారు, మన వైపు ఎదురు చూడాలని చెప్పేసి కోరుకునేటువంటి ఫిలాసఫీ, మనస్తత్వము, అటువంటి రాజకీయ సిద్ధాంతం బయటికి ఎప్పటికీ అమలు చేసేటటువంటి పార్టీలు. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తుంది? చూడలేదా, మనమే చూసినాం తెలంగాణ ఉద్యమ క్రమంలో 2014 కంటే ముందు కరెంటు కష్టాలు ఎంత ఘోరంగా ఉండేది, రైతుల ఆత్మహత్యలు ఎంత, విత్తనాల కోసం ఇదే ఎరువుల మందుల కోసం, యూరియా కోసం ఇది చెప్పులు క్యూలు పెట్టారు కదా, కరెంటు కోసలు, ఎరువులు, విత్తనాలు మామూలుగా కాదు కదా. మళ్ళీ సేమ్ పరిస్థితులు తీసుకొచ్చారు వీళ్ళకి అధికారం అప్ప 10 ఏళ్ళ 9.5 ఏళ్ళ తర్వాత వీళ్ళకి అధికారం అప్పచెప్తే తెలంగాణ కంటే ముందు తెలంగాణలో ఏ దారుణమైన పరిస్థితులు ఉండదో రైతులకి కరెంటు విషయంలో కానీ, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి ఇంకే విషయం, ధాన్యం కొనుగోళ్ళు, వీటన్నిట్లలో మళ్ళీ సేమ్ పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ పైగా ఇక పక్క రాష్ట్రాలు ఎన్నికలు పోయినప్పుడల్లా ఎంత దౌర్భాగ్యం అంటే ఇక తెలంగాణలో అన్నీ చేసేసినాం, ఇక ఏం మిగిలింది, మళ్ళీ మాకు ఇంకోసారి అధికారం ఇవ్వడం తెలంగాణ ప్రజలకు మిగిలింది అన్నట్టుగా మాట్లాడటం, సిగ్గు తప్పి మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో అనేక సమస్యలు, ప్రతి సమస్యని వాయిదానే వేసుకుంటూ వస్తున్నారు. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఒకటి ఉంది, దాన్ని వాయిదా వేస్తున్నారు, దాన్ని ఇప్పటివరకు పరిష్కరించలేదు. అడ్మిషన్స్ మొదలైపోయినాయి, పిల్లలు ఫీజులు వస్తాయా రావా తెలియదు, వాళ్ళే ఫీజులు కట్టుకోవాలన్నా ప్రభుత్వం ఫీజులు కడతా, ఒకవేళ ప్రభుత్వం ఫీజులు కడితే ఎట్లా కడుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి దాని కింద నమోదు చేసుకుంటే మేము అది ఇస్తామా, మేము డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్కి ఇస్తామని అంటున్నారు. మరి స్టూడెంట్ అకౌంట్కి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ ఏవి చెప్పలేదు. దాదాపు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు వచ్చేది పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు మళ్ళీ జియో నెంబర్ 7 ఇప్పుడు మీరు చెప్పింది ఏమి ఫీజు స్టూడెంట్కి ఇస్తారట. స్టూడెంట్కి ఇస్తారు, కరెక్టే. మీరు అన్నట్టు ఎప్పుడు ఇస్తారు? కానీ మరి అడ్మిషన్ అప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంది? ఇప్పటికేముంది, ఒక అలాట్మెంట్ లెటర్ ఇస్తే జియో 7 అనే వాళ్ళు ఏం చెప్తారంటే స్టూడెంట్ ఎప్పుడు కడితే అప్పుడు తీసుకోవాలి, ప్రెషర్ పెట్టొద్దు అని చెప్పేసి అంటారు. ఉంటుందా అట్లా? వాళ్ళు హైకోర్టుకి ఎందుకు పోతారు అట్లా ఇష్టం ఉంటే? మీకు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ అకౌంట్లకు పోయేటప్పుడే చాలామంది మేనేజ్మెంట్స్ పిల్లల్ని ఒత్తిడి చేసి ఫీజులు కట్టించుకునేటటువంటి వాళ్ళు. అవును. ఇవాళ డైరెక్ట్ పిల్లల అకౌంట్కే ఇచ్చిన తర్వాత నాకు సంబంధం లేదురా బాయ్, స్టూడెంట్ నాకు సంబంధం లేదు, నువ్వు ఫస్ట్ ఫీజు కట్టు, జాయిన్ గా అంటాడు. ఎప్పుడు ఫీజు కట్టు? జాయినింగ్ దగ్గరనే సమస్య వస్తుంది కదా. ఇప్పటికున్న సిస్టమ్ ఏంది, ఎంసెట్లో కానీ మేజర్గా తీసుకుంటే మనకు ఇంజనీరింగ్లో కానీ మెడికల్ అడ్మిషన్స్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంబీఏ, ఎంసీఏ రిలేటెడ్ అటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో, బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ అటువంటి కోర్సెస్లో ఆ కన్వీనరు అలాట్మెంట్ లెటర్ ఇస్తాడు. ఇయ్యంగానే అక్కడికి వెళ్ళి కాలేజీలో పోయి ఆ లెటర్ ఇస్తే చాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకుపోయి ఇచ్చేస్తే ఫీజుతో సంబంధం లేక అడ్మిట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇచ్చిన జియో నెంబర్ 7 తోటి ఏంటి, స్టూడెంట్ అకౌంట్లకు డబ్బులు వస్తున్నాయి. ఆ స్టూడెంట్కు అలా ఆగానే ఈ లెటర్, అడ్మిషన్ లెటర్ ఇవ్వగానే మరి పోయి మేనేజ్మెంట్ దగ్గరికి కాలేజీలకు ఎగ్జామ్ కాలేజీకు అడ్మిషన్ వస్తుంది ఒక అబ్బాయికి. ఆ లెటర్ తీసుకొని పోయి తీసుకోగానే మేనేజ్మెంట్ చేర్చుకుంటుందా? మీరు దానికి మీరు చేస్తున్నటువంటి మెకానిజం ఏంటి అది? కానీ ఇవాళ ఖచ్చితంగా అకాడమిక్ స్టార్ట్ అయినాక వచ్చే అతిపెద్ద సమస్య అది. తప్పనిసరిగా ఆ ప్రాబ్లం రాదు. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే దానివల్ల సగం మంది పిల్లలు ఎవరి కింద ₹1,00,000 ఫీజు ఉంటుంది. ఇలా ఏ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ ఏ కాలేజీలో కూడా ₹1,00,000 తక్కువగా లేదు. కొన్ని 1,50,000 ఉన్నాయి, 1,20,000, 2 లక్షలు, 2.5 లక్షల దాకా అఫీషియల్గానే పర్మిటెడ్ ఫీజే ఉన్నది. ఆ కాలేజీకి ఉన్నటువంటి రెప్యుటేషనా లేకపోతే దానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాతిపదికగా ఫీజులు ఉన్నాయి. ఇవాళ ఎంతమంది పిల్లలు ఇవాళ చదువుతున్నటువంటి వాళ్ళు ₹2,00,000 ఎట్ ఏ టైం కట్టి అడ్మిషన్ చేరేటటువంటి వాళ్ళు ఒకవైపు రైతే ఇతనాలకు పైసలు లేక అప్పలపాలై తిరుగుతుంటే నిజంగా ఇదివరకు ఏమంటే కేసీఆర్ గారు ఆలోచించినటువంటిది
రైతు బంధు పెట్టుబడికి రైతుకు సహాయం చేస్తే ఇంత అవసరమైతే తనకి ఇంకేదో రూపంలో రకరకాల రూపంలో కుటుంబాలకు దానికి దీనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేరుగా వాళ్ళకి అకౌంట్కి ఇచ్చాయి. అన్ని విధాలుగా ఉపయోగపడేది వాడికి రైతు. ఇవాళ అన్ని బంధు రైతుకు వచ్చేటటువంటి ప్రజలకు వచ్చేటటువంటి ప్రతిదీ కూడా కత్తెర పెట్టిరు. ఏది కూడా ప్రజలకు నేరుగా వచ్చేటటువంటిది ఇవాళ రైతు బంధు ఆగిపోయి. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తావో తెలియదు, షాది ముబారక్ ఎప్పుడు ఇస్తావో తెలియదు, పెన్షన్ అన్నది గందరగోళంగా ఉన్నది. ఇప్పటికి 2 సార్లు పెన్షన్ పెంచుడు సంగతి తర్వాత కానీ 2 సార్లే కొట్టిండ్రు. ఇవన్నీ కొట్టిండ్రు. మళ్ళా కొత్త పెన్షన్లు ఇస్తలేరు, కొత్త పెన్షన్ లేవు. ఇప్పుడు ఏదో కేబినెట్ మీటింగ్ ఉంది 21వ తేదీ నాడు. ఆ కేబినెట్ మీటింగ్ లో కొత్త పెన్షన్ల గురించి చర్చిస్తారని చెప్పేసి అంటున్నారు. మంత్రి గారు అయితే చెప్పేసిండ్రు 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి. 2.5 లక్షలు అప్పటికే కత్తిరిచ్చిరు. ఈ 2.5 ఏళ్లలో 2,40,000 బరాబర్ అడుగుదాం. మీరు కొత్త పెన్షన్లు ఇచ్చుడే కాదు, మీరు ఎంత ఇస్తామన్నారో ఆ పెన్షన్ ఇవ్వాలని చెప్పి బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, పార్టీ కానీ పట్టించుకున్న పాపాన పోతలేదు. ఒక సమస్య తర్వాత ఒక సమస్య పేరుకపోతున్నాయి. ఏ సమస్యలను కూడా అడ్రస్ చేస్తలేరు. ఇంతకుముందు బ్రేక్ ముందు మనం మాట్లాడుకున్నాం వృద్ధాప్య పెన్షన్లు ఇంతవరకు 4,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ 2,000 రూపాయలకే గతి లేదు. ఇప్పటికీ 2 సార్లు 2,000 రూపాయలకి కొట్టినరు. చాలామంది పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోవడమో లేకపోతే ఏదో ఒక డూప్లికేషనో చాలామంది కట్ చేసిండ్రు పెన్షన్లు. దాదాపు 2.5 లక్షల పెన్షన్లు కట్ చేసిండ్రు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి, ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ఇప్పుడు జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేము కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అంటారు. బరాబర్ అడుగుదాం. కొత్త పెన్షన్లు ఇచ్చుడే కాదు, మీరు చెప్పినట్టు కొత్త పెన్షన్లు ఇచ్చుడే కాదు, మీరు చెప్పినట్టు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు ఆ పెన్షన్ చేయాలి. వికలాంగుల పెన్షన్ పెంచాలి, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచాలి ఖచ్చితంగా. రవిగౌడ్ గారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు అయింది ఇంతవరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు? ఒకటి. రెండోది, పెంచిన అమౌంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు, పెంచిన అమౌంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలంటే లెక్కలేనితనం, కేవలం ఓట్లేసే యంత్రాలు తప్ప ప్రజల పట్ల వాళ్లకు నిజంగా కూడా ప్రజలకి మాట ఇచ్చినాం నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక నైతికత లేదు. నిజంగా కూడా 420 హామీలు ఇచ్చిన అధికారంలో వచ్చినాయి. ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా నెరవేర్చిందా? 13 పాపులిస్టిక్ 6 గ్యారంటీలలో 13 అనేవి ప్రముఖంగా ఉన్నాయి. ఏం చెప్పినా చెప్పు, ఒక ప్రైవేట్ ఫ్రీ బస్సు తప్ప ఏదైనా నెరవేర్చిందా? మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చిందా? ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ బైక్ ఇచ్చిందా? లేదు కదా. ఇక గృహలక్ష్మి అన్నారు, ఎంతమందికి ఇల్లు ఇచ్చారో చెప్పండి, లెక్కలు చెప్పండి. మనము ఇంతకుముందే అనుకున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్తున్నారు. అప్పులు చేసిపోయినరు, అప్పులు ఉన్నాయి, పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తందుకే మా దగ్గర పైసలు లేవు, ఈ బీదెడుపులన్నీ ఏడుస్తున్నాడు. మరి ఇవన్నీ ఏడికెళ్ళి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? వీళ్ళు ఎక్కడ కూడా వీళ్లకు ప్రజలంటే లేదు, ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వటానికే సిద్ధంగా లేరు. నిజంగా ఇవ్వదలుచుకుంటే ఆ రోజు ఏం చెప్పారు? దీనికి నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్లకు ఈ ఆర్థిక వ్యవస్థని, ఈ స్టేట్ ఎకానమీని మేనేజ్ చేయడం వస్తలేదు. గుంపు మేస్త్రి అన్నట్టు, గుంపు మేస్త్రి ఇవన్నీ అవసరం ఉండదు కదా, ఆర్థిక వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయడం అనే కంటే కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళే మళ్ళీ మనకు రాక అధికారం వచ్చింది. ఈ అధికారం మళ్ళీ వస్తుందో రాదో మళ్ళీ తెలియదు. వచ్చిన అధికారంలో మనం ఉండమో తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం ఏదో చేసి మేధోమదనం చేసి కేసీఆర్ లెక్క కష్టపడి రాత్రింబోళ్ళు ఆలోచన చేసి అక్కడ వనరులు సృష్టించి ఇక్కడ సంపద సృష్టించి ఈ ప్రజలకు పంచుడు సంగతి ఏది? ఉన్న సంపదను మనం పంచుకుంటే సరిపాయే అని ఎవరికి వాళ్ళు కూడా పెట్టుకునే పనిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు అవకాశం, ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా హాయిగా కూడబెట్టుకునేటువంటి పనులు. లేకపోతే నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను, 3,80,000 కోట్లు అప్పులు తెచ్చారు కదా 2.5 సంవత్సరాలలో. 3,80,00,000 అప్పులు తెచ్చారు. అప్పులు దేనికి తెచ్చారు? ఏ పర్పస్ వాడిరో చెప్పండి. కేసీఆర్ గారు నిజంగా అప్పులు తెచ్చింది నిజం,
కేసీఆర్ 9.5 సంవత్సరాలలో 3,58,00,000 అప్పులు చేస్తే మీరు 2.5 ఏళ్లల్లో 3,80,00,000 అంటే 9.5 సంవత్సరాలకు మించి చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు అప్పులు తెచ్చింది దేనికోసం? మౌలిక సదుపాయాల కల్పన కోసం. మౌలిక సదుపాయాల కల్పన కోసం, సాగునీటి వసతులు, విద్యుత్తు వసతులు. ఆ రోజు విద్యుత్తు ఉత్పాదక శక్తి సామర్థ్యం ఎంత ఉండండి? 7,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 2023 అధికార మార్పిడి జరిగే నాటికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఎంత? 18,000 మెగావాట్లు, సుమారుగా 18,500 మెగావాట్ల. 3 రెట్లు దాదాపు సిమిలర్గా, ఇంకా కొంచెం అగ్రిగేట్గా 3 రెట్లు అదనంగా సృష్టించిండు. మెడికల్, ఆ రోజు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలేనండి కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 5. 3 బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నటువంటి గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఇది తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఒక కాకతీయ ప్లస్ నిజామాబాదు, హైదరాబాద్ రిమ్స్ మాత్రమే 5. 65 సంవత్సరాల్లో మీరు 3 మెడికల్ కాలేజీలు పెడితే 9 సంవత్సరాలలో 30 మెడికల్ కాలేజీలు పెట్టినటువంటి జిల్లాకు ఒకటి 33 జిల్లాలు ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్. ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ అని కట్టిరా కొత్తది? అదే ఉస్మానియా, అదే గాంధీ, హైదరాబాద్ లాంటి ఇంత పెద్ద నగరానికి. అదే వరంగల్లో ఎంజిఎం అప్గ్రేడ్ కూడా కాలే, అంత పెద్ద. రెండవ హైదరాబాద్, తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్. అటువంటిది ఇవాళ హైదరాబాద్లో 4 మూలలకి ఉస్మానియాని మించినటువంటి టీమ్స్ హాస్పిటల్స్. కొత్తపేటలో 1000 కోట్లతోటి, అల్వాల్లో 1000 కోట్లతోటి, మన ఎర్రగడ్డలో 1000 కోట్లతోటి, గచ్చిబౌలిలో 4 టీమ్స్ హాస్పిటల్స్. వరంగల్లో 2,000 పడకల హాస్పిటల్. అసలు వరంగల్ ఒక అద్భుతంగా 65 అద్భుతమైనటువంటిది 65 ఎకరాల విస్తీర్ణంలో నగరం నడిబొడ్డున ఒక హైదరాబాద్ వరంగల్ నగరానికి ఒక తలమానికంగా నిలబెట్టాడు. మళ్ళీ మహబూబ్ నగర్లో 1000 పడకల హాస్పిటల్. ఈ మామూలు విషయాలే. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ హైదరాబాద్లో నిమ్స్ని 2,000 పడకలకు కొత్తగా అప్గ్రేడ్ చేయటం. ఇవే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్, ప్రతి నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్. మామూలుగా ఇవన్నీ ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక 1000 గురుకుల పాఠశాలలు, 1000 గురుకుల పాఠశాలలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రోడ్లు కానీ, లేకపోతే క్షేత్రాలు కానీ, మార్కెట్, ఏ రంగం తీసుకున్నా కూడా మార్కెట్, గోడౌన్స్ అసలు ఇక మామూలుగా కాదు. అంతకుముందు మనకు తెలంగాణలో ఉన్న గోడౌన్లన్నీ ఒక్కసారి లెక్కలు తీయండి, వాళ్ళని చెప్పండి. ఎక్కడికి జమీన్ ఆస్మాన్ పరాక. ఎక్కడో జిల్లాకు 2, 3, 4 గోడౌన్లు ఉండేది, అగ్రికల్చర్ మార్కెటింగ్ గోడౌన్స్. ఇవాళ తెలంగాణలో ప్రతి మేజర్ పాయింట్లో నియోజకవర్గాన్ని 3-4 మార్కెట్ యార్డ్లు కూడా సమీకృత వ్యవసాయ మార్కెట్ యార్డ్లు అని చెప్పేసి, లేకపోతే వెజిటబుల్ మార్కెట్స్ అని, లేకపోతే నాన్ వెజ్ మార్కెట్స్ అని, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు ఏ రంగం తీసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే పల్లె ప్రకృతి వనాలు, లేకపోతే మామూలు వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్స్, క్రీడా ప్రాంగణాలు, విలేజ్ యూనిటీ తీసుకుంటే 4 పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో ఎకరం ప్లేస్లో పల్లె ప్రకృతి వనం, ప్రతి ఊర్లో ఎకరం ప్లేస్లో వైకుంఠధామం, శ్మశాన వాటిక లేదు, ప్రతి చోట డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, విలేజ్ యూనిట్కి 4. అసలు ఎవరికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజుకు లేదు. ఇదే మళ్ళీ తర్వాత ఒక క్లస్టర్కి ఒక రైతు వేదిక, క్లస్టర్కి ఒక రైతు వేదిక అంటే మండలానికి 4-5 క్లస్టర్లు ఉంటాయి. ఒక మన రూరల్ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి, అగ్రికల్చర్ క్లస్టర్స్. ప్రతి క్లస్టర్కి ఒక అద్భుతమైనటువంటి రైతు వేదిక. ఇంత దార్శనికతతోటి, ముందు చూపుతోటి ఒక మౌలిక సదుపాయాలు సృష్టించింది. ఇక మనకు అంతకుముందు ఉన్నటువంటి విద్యుత్తుది అయితే 7,000 అయితే ఒక్క యాదాద్రి పవర్ ప్రాజెక్టే 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇక మామూలుగా కాదు కదా. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇక ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ స్టేషన్స్, నెంబర్ ఆఫ్ ఇక ఆ లెక్కలు తీస్తే ఇక అసలు మామూలుగా ఉండదు. ఇంకా కానీ దురదృష్టం ఏంటంటే ఇన్ని చేసి పెట్టినా కూడా
దాన్ని సరిగ్గా వీళ్ళు నడిపించలేకపోతున్నారు. దాని లాభం ఎవరికైతే రావాలో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. వాళ్ళు అవన్నీ ఉన్నా కూడా ఏం చేసుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు నిజంగా కూడా ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు మనకు తెలిసినటువంటిది మన పరిపాలన అస్తవ్యస్తంగా, ప్రతి రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని చక్కబెట్టి 9.5 ఏళ్లలో ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థని రూపొందించి అప్పచెప్పాడు. దాన్ని వీళ్ళు సవ్యంగా కొనసాగించుంటే అయిపోయేది. వీళ్ళ వంకర బుద్ధిని ప్రయోగించకుండా, వీళ్ళ దుర్బుద్ధిని దాంట్లో చూపించకుండా యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు ఏదో పొరపాడో ఇంకేదో కారణమో ఆశపడో కారణం ఏమైనా కానీ మార్పు కోరుకుందే అనుకుందాం, మార్పు కోరిందే అనుకుందాం, మార్పు కోరి మీకు అధికారం ఇచ్చింది. దానికి ఆ మార్పుకు మీరు చెప్పినటువంటి ఆశ పెట్టినటువంటి 420 మోసపూరిత అబద్ధపు హామీలే కారణంగా కావచ్చు. అధికారంలో ఏదో మీకు వచ్చింది మార్పు పేరుతోటి కొందరు మూర్ఖులు చేసిన విషప్రచారము, విద్వేషాన్ని, దుష్ప్రచారాన్ని కడుపు నిండా విషయం నింపుకొని కొందరు తిరిగిరు. ఆ విషయాన్ని ప్రజలకు మెదడులోకి ఎక్కించడంతో ఏమైందంటే అది ఇక బాగా పనిచేసి అధికారం మార్పిడి జరిగింది. అయితే రైట్, మీకు ఏదో ఒక రకంగా అధికారం వచ్చింది. ఆ అధికారం మీకు అయాచితంగా వచ్చింది కాబట్టి నిజంగా మీరు ఏం చేసి ఉండాలి, తెలంగాణ అనేది ఒక కేసీఆర్ గారు అంతా రెడీ చేసి వండి పెట్టినటువంటి వంట లాంటిది మంచిగా వడ్డించుకొని తినడం ఒక్కడే మిగిలింది అంతే. అంత సిద్ధంగా చేసి పెట్టిన దాన్ని మీరు వడ్డించుకొని మంచిగా హాయిగా నడిపించుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఏమైంది, పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి ఆనవాళ్ళని, కేసీఆర్కి 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ఔన్నత్యాన్ని చెడగొట్టాలని, ఆనవాళ్ళని దెబ్బతీయాలనేటువంటి దుష్టబుద్ధితోటి ప్రతి దాంట్లో విషపూరితమైనటువంటి ప్రయోగాలు చేయటం వల్లనే ఇవాళ తెలంగాణ సమాజం అనేది అస్తవ్యస్తమైంది. ఒక విధ్వంసం వైపు, వికాసం నుంచి విధ్వంసం వైపు పరుగులు తీస్తున్నది వాళ్ళు. దీన్ని తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఇప్పుడు 21వ తేదీ నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. వాస్తవంగా కేబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసా గురించి మాట్లాడాలా, లేకపోతే కొత్త పెన్షన్ల గురించి మాట్లాడాలా, యూరియా ఎట్లా వస్తుంది మాట్లాడాలి. కానీ ఈ కేబినెట్ మీటింగ్ ఉంటుందని చెప్పి లీక్ ఇచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఎజెండా ఏముంటుందని చెప్పేసి అనేది మాత్రం లీకులు ఇస్తలేదు, ఎజెండా ఏముంటుందనేది మాత్రం చెప్తలేదు. వాస్తవంగా మనం అందరం చూడాలి, ఖచ్చితంగా ఆ రోజు మానిటర్ చేయాలి. వీళ్ళు ఈ విషయాల్ని చర్చిస్తారా లేదా, రైతు భరోసా ఇస్తారా లేదా, యూరియా మీద ఏ రకంగా రైతులకు భరోసా ఇస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద విద్యార్థులకు ఏ రకంగా భరోసా ఇస్తారు, ఇట్లా అనేక రకాలుగా మనం దగ్గర క్లోజ్గా మానిటర్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనం చూద్దాం. మీకు ఈ 4 అంశాలు చర్చిస్తారనే నమ్మకం ఉందా? రైతు భరోసా విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, కొత్త పెన్షన్ల విషయంలో కానీ. శైలేష్ రెడ్డి గారు కాంగ్రెస్కు ఉన్నటువంటి స్వభావరీత్యా, దానికి ఉన్నటువంటి రాజకీయ మోసకారితనం, రాజకీయ దళారీతనం దృష్ట్యా, అనుభవం దృష్ట్యా మనం నిజంగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం కొత్తవి కాదు. ప్రజలకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినాయి. 100 రోజులు అధికారంలో వచ్చిన 100 రోజులు వీటన్నిటిని నెరవేరుస్తామని చెప్పారు. 100 రోజులు కాదు కదా, ఇప్పటికి 1000 రోజుల కాడికి వచ్చి 1000 రోజులు అయ్యి 1000 రోజులకు వచ్చి ఏమి నెరవేర్చరు, చెయ్యరు. నిజంగా ఒకవేళ ఏమన్నా చేసినా కూడా ఏంటంటే మళ్ళీ నిజంగా నేను అనుకుంటున్నా గ్రామ పంచాయతీ, మన పంచాయతీరాజు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలకు, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు, మిగిలిన జిహెచ్ఎంసీ, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్, ఖమ్మము, కొన్ని ఎలక్షన్లు మిగిలి ఉన్నాయి కదా, ఆ ఎలక్షన్లు కనుక పెట్టదలుచుకుంటే మీరు అన్నట్టు వీటి మీద మళ్ళీ ఏదో నిర్ణయం చేసినట్టు ప్రజలకు ఇంత భ్రమలు కల్పిస్తారు. అది ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్ర సమితి చాలా క్రియాశీలకంగా, చాలా అగ్రెసివ్గా ప్రజాక్షేత్రంలో ఇవాళ ఏమాత్రం ఏమరపాటుగా లేకుండా యుద్ధక్షేత్రంలో పనిచేసినట్టుగా పనిచేస్తున్నది. కాబట్టి మనం ఇవి కనుక ఏమి మొదలు పెట్టకుండా ఎన్నికలకు పోతే వీళ్ళు మనల్ని ఎన్నికల్లో చీల్చి చెండాడుతారు. కాబట్టి మనం మళ్ళీ ఏదో ప్రజలకు భ్రమలు కల్పించినట్టు మళ్ళీ ఎంత ఎన్నికే కదా, అటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో పాచికేసినట్టుగా ఒక ఎకరానికో ఇంకేదో చేయటము. అప్పుడు అట్లా పని పూర్తయినాయే రైతు రుణమాఫీ 2 లక్షలు కొంతమందికి, తర్వాత రైతు భరోసా మొదలైంది కొందరికి. ఇప్పుడు కూడా సేమ్ అటువంటిదే చేస్తారు తప్ప అంతకు మించి అయినా కూడా మేమైతే టీ న్యూస్ తరఫున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటాం, మానిటర్ చేస్తుంటాం. 22వ తేదీ నాడు కేబినెట్ మీటింగ్లో ఈ 4 అంశాలు చర్చిస్తా లేదా, రుణమాఫీ, రైతు భరోసా విషయం,
ఫీజు రీయింబర్స్మెంట్ విషయం, కొత్త పెన్షన్ల విషయం, యూరియా విషయం, ఈ 4 విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీద్దాం. రైతుల కోసం మనం అందరం నిలబడదాం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.